నమస్తే, మీ కేఎన్ యాదవ్, మన K5 ఛానల్. కొండ సురేఖ సమంతపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బజారు మాటలు మాట్లాడి పరువు తీసుకుంటుంది. ఒక మహిళ అయి ఉండి మరో మహిళపై నిరాధారమైన నిందలు వేసి తన మనసును గాయపరిచి మహిళ లోకానికే తలవంపులు తెచ్చింది. డైవర్సులు ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అక్కినేని ఫ్యామిలీని, సమంతని, రకుల్ ప్రీతిని కేటీఆర్తో లింకు పెడుతూ తలా ఇంత పూసి కంపు రేపింది. పైల్స్ ఆపరేషన్ అయింది కదా, రికవర్ అయ్యారా? నాన్నకి పైల్సా? యాక్చువల్ గా నేను మా డాడీ మీ ఇంటికి వచ్చి పెళ్లి విషయం మాట్లాడాలనుకుంటున్నాం. పెళ్ళా? 2-3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతుంది. ఈ వ్యవహారం అక్కినేని నాగార్జున సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్ట దావా వేసేంత వరకు పోయింది. అరే నాన్న, అక్కినేని నాగార్జున చిన్న కొడుకు తీవ్రంగా స్పందించారు. కొండ సురేఖను వదిలేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆమె ప్రవర్తన బాధ్యతారాహిత్యమని, క్షమించరానిదని, తమ కుటుంబాన్ని ఎంతో మానసికంగా క్షోభకు గురిచేసిందని, బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండలేనని, ఎట్టి పరిస్థితుల్లో నిరాధారమైన వ్యాఖ్యలు చేసిన ఆమెను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ ఘాటైన పదజాలాలతో ಟ್ವಿಟ್ಟರ್లోనే ಬಂಡಕೇಸ್ ಕೊಟ್ಟಾಡು. ರಿಹರ್ಸಲ್ ಮಾಡ್ಬೇಕಾಗಿರೋ ಕೋರ್ಸ್ನ 4 ಇಯರ್ಸ್ ಮಾಡಿದ್ಯಾ. ಕೋರ್ಸಲ್ಲಿ ನೀನ್ ಫೇಲ್ ಆಗದಿರೋ ಸಬ್ಜೆಕ್ಟೇ ಇಲ್ಲ. ಕಾಲೇಜಲ್ಲಿ ನಿನಗೆ ಬೀಳ್ದೇ ಇರೋ ಫಿಗರ್ ರಾಮರಾಮ ಹುಡುಗಿನೇ ಇಲ್ಲ. ఓకే థ్యాంక్స్. నాగార్జున కుటుంబ సభ్యులే కాదు, సినిమా ఇండస్ట్రీ అంతా చిరంజీవి, రావేంద్రరావు, వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అరవింద్, రోజా, ఖుష్బు, తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాదు, తమిళ తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ నటులు, డైరెక్టర్లు, టెక్నీషియన్స్, టోటల్ ఇండస్ట్రీ ముక్త కట్టుతో ఖండిస్తుంది ఈ వ్యవహారాన్ని. వీరే కాకుండా రాజకీయ ప్రముఖులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. సూపర్ ప్రముఖులే కాదు, సామాన్య ప్రజలు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ సోదరి అయితే తన మాటల తూటాలతో చీరి ఆరేసింది. ఏమక్క కొండక్క, అసలు నీది నోరా మోరా? మంత్రివా కంత్రివా? ఆడదానివనే విషయాన్ని మర్చిపోయి నీ నీచ రాజకీయాల కోసం, నీ గుంపు మేస్త్రి ఆడిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ ల కోసం సాటి ఆడవాళ్ల జీవితాలను, పేర్లను బజార్లో పెట్టడం నీకు తగునా? నీతుల గురించి, బూతుల గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉన్నాయి. నీతులు బూతులు నువ్వెన్ని మాట్లాడినవో నీ పాత వీడియోలను ఒక్కసారి తిరిగేసుకొని చూసుకో. తెలంగాణ ఉద్యమంలో నువ్వు వాడిన భాష, తెలంగాణ ఉద్యమకారుల మీదికి ఏ విధంగా మాట్లాడినవు అనేది, తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహుల పంచర చేరి తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చిన చరిత్ర నీది. నీ తోటి కోడలు నీ గురించి మాట్లాడిన విషయం మాకు తెలుసు, వరంగల్ ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇక కేటీఆర్ గారి గురించి, సమంత గారి గురించి, రకుల్ ప్రీతి సింగ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకొక బిడ్డున్నది, ఆమెకొక ఫ్యామిలీ ఉన్నది. ఆమెను ఎవరన్నా ఏమన్నంటే నీ కోపం వస్తుందా రాదా? సమంత, రకుల్ ప్రీతి సింగ్ నీ బిడ్డ వయసు కదా, నీ బిడ్డలాంటోళ్లే కదా. ఏ ఆడబిడ్డ అయినా కూడా, తెలంగాణ బిడ్డ అయినా కూడా నీ బిడ్డలాంటోళ్లే కదా. మరి నీ బిడ్డకో రకం, వాళ్ళకెందుకు ఇంకొక రకం? సమంత విడాకుల కాగితాల మీద ఏమన్నా రాసి పెట్టిండ్రా? కేటీఆర్ చేయబట్టి విడాకులు అయినాయి అనేసి ఈ వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేసుడు ఇప్పటికైనా మర్చిపో. ఏదో దారి తప్పి ఎమ్మెల్యేగా గెలిచినావు, మంత్రివైనవు, మంత్రికి పదవికి ఉన్న కనీస గౌరవాన్ని కూడా కోల్పోయేటట్టు చేసుకుంటాను. ఇలాంటి పర్సనల్ ఎలిగేషన్స్ చేసి ఆది నుంచి కేటీఆర్ అన్న గారి మీద, ఆయనకు వస్తున్న ఇమేజ్ మీద మీకు అక్కసు, ఆయనకు ప్రజలలో ఉన్న ఆదరణ కోల్పోవాలనేసే ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకసారి ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే బయట పెట్టి మాట్లాడురు తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. కొండక్క, పిండక్క, ఇంకే అక్క అయినా అంటాం. నోరు జాగ్రత్త పెట్టుకొని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుర్రి. హైడ్రా చేయబట్టి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఈ హైడ్రా నుంచి డైవర్షన్ కోసమే మీరు ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారని తెలంగాణ ప్రజలందరికీ అర్థమైతున్నది. కొంచెం సంస్కారవంతమైన రాజకీయాలు చెయ్యి. రాజకీయాలంటేనే నీచం ముచ్చేటట్టు, భావి తరాలు వచ్చేటందుకు భయపడేటట్టు మాత్రం చెయ్యకూడదు. అయినా మంత్రి సురేఖ ప్రవర్తనలో మార్పు రాలేదు.
తనని తను సమర్థించుకుంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ప్రయాణిస్తున్న పడవ రంధ్రం పడింది, మునిగిపోయే ప్రమాదం ఉంది అని అంటే ఇంకోవైపు రంధ్రం చేయనట్టుగా ఉంది సురేఖ వ్యవహారం. విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో, మరి దొంగ దొంగ అని తనే దొంగ ఈ దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. అటు రాజకీయ నాయకులు, ఇటు సినీ ప్రముఖులు స్పందించడంతో వ్యవహారం రాష్ట్రాలను దాటి ఢిల్లీకి చేరింది. ఢిల్లీ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ జరిగిన విషయం తెలుసుకొని సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తుందన్న విషయాన్ని గ్రహించిన వెంటనే కొండ సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు పంపినట్టుగా సమాచారం. ఈ వ్యవహారం ఇలాగే వదిలేస్తే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్న ఆలోచనలో రాష్ట్ర పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో నో డౌట్ కొండ అవుట్ అంటున్నారు కాంగ్రెస్ పార్టీలో కొందరు.